హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హౌస్ ఫర్ సేల్ ఛానల్. సో మీరు చూస్తున్న ఇల్లు అమ్మకానికి ఉందండి. సో మీకు ఈ ఇల్లు కొంటే ఏంటంటే మనం ఇంట్లో ఉండవచ్చు, కింద రెంట్కి ఇవ్వచ్చు. సో ఇల్లు బయట ఎలివేషన్ మాత్రం మంచి లగ్జరీగా వచ్చిందండి. మొత్తం 2 ఫ్లోర్స్ G+1 వచ్చింది మనకు. మొత్తం ఫినిషింగ్ కంప్లీట్ అయిపోయింది, రెడీ టు మూవ్ అనమాట. కొనగానే గృహప్రవేశం చేసుకోవచ్చు. సో ఇల్లు వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంది. ఇది మనం చూస్తున్న ఇల్లు వెస్ట్ ఫేసింగ్లో 167 స్క్వేర్ యార్డ్స్లో ఉంది. G+1 కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇల్లు బయట ఉన్న రోడ్ వచ్చేసి మనకు 25 ఫీట్ రోడ్ అండి. ఇది చూస్తున్నాం కదా. సో మనకు లొకేషన్ వచ్చేసి బడంగ్పేట్ మున్సిపాలిటీ లిమిట్స్లో ఉంది. ఇది మారుతి నగర్లో. సో ఇల్లు లోపల ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడవచ్చు మనం ఇల్లుకు బయట సైడ్ గేట్ పక్కనే మనకి ఇక్కడ అంటే గార్డెన్ ఏరియా, అంటే చెట్లు పెట్టుకోవడానికి మంచి ప్లేస్ ఉంది. గ్రిల్స్ కూడా పెట్టేశారు ఆల్రెడీ సెక్యూర్గా. సో మనకి ఇది గేటు. మనం ఇప్పుడు చూస్తున్నాం పార్కింగ్ ఏరియా ఇదంతా. సో పార్కింగ్ ఏరియాలో మంచి గ్రానైట్ వేస్తారు, బాగుంది. సో మనకు వాల్స్ చూడవచ్చు. ఇప్పుడు బయట సైడ్ ఎలివేషన్ వాల్స్ అయితే మంచిగా ఉన్నాయి ఇక్కడ. అంటే పార్కింగ్ ఏరియాలో ఉన్న వాల్స్ మంచి టైల్స్ తోటి చేశారు డిజైనింగ్ అంతా. మనం పైన ఇక్కడ పార్కింగ్ ఏరియా పైన కూడా మనకు ఫాల్ సీలింగ్ కంప్లీట్ చేశారు. ఇక్కడ యూపీవీసీ తోటి మనకు ఇక్కడ కూడా మంచి లైటింగ్ తోటి ఇల్లు చుట్టూ మనకు సెట్ బ్యాక్ వదిలేరు చూడొచ్చు మనం. సో మనం ఇది చూస్తున్నాం, ఇది వాటర్ సంప్. ఇది సో లోపల సైడ్ ఇది వచ్చేసి బోర్. ఇది మనకు బోర్వెల్. వాష్ ఏరియా ఇక్కడ ఒకటి మనకు వాష్ ఏరియా ఇచ్చారు. ఇల్లు చుట్టూ మనకు ఎలివేషన్ సెట్ బ్యాక్ అయితే వదిలేరు. ఇల్లు చుట్టూ సెట్ బ్యాక్ వదిలేరు. సో ఇల్లు లోపల చూద్దాం ఎట్లా ఉందో. మనం ఇప్పుడు చూస్తున్నాం మెయిన్ డోర్. ఇది మంచిగా ఉంది. మెయిన్ డోర్ అయితే డిజైన్ బాగా చేశారు. మెయిన్ డోర్ ఎలివేషన్ బయట సైడ్లో కుడ్డు డిజైన్ కానీ గ్లాస్ ఫిట్టింగ్, అండ్ ఇదంతా మనకు టేక్ వుడ్ అండి. సో చూద్దాం లోపల ఒకసారి. సో మనం ఇప్పుడు లోపలికి ఎంటర్ అయ్యాం హాల్లోకి. ఇదంతా హాల్. ఇది మనం చూస్తున్నాం. సో ఇక్కడ మనకు టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు ఇటు సైడ్, రైట్ సైడ్లో. ఇదంతా గెస్ట్ సిట్టింగ్ ఏరియా. ఇక్కడ గెస్ట్లు వచ్చి మనం ఇక్కడ సోఫాస్ వేసుకోవచ్చు. ఇక్కడ మనకు హాల్లో ఒక విండో కూడా వచ్చింది ఇక్కడనే. ఇంకొకటి అటు సైడ్ ఒక విండో కూడా వచ్చింది. మొత్తం 2 వచ్చినాయి హాల్లో. మనకి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడు ఇంకొక డోర్ కూడా ఇచ్చారు బయటికి వెళ్ళడానికి, ఎక్స్ట్రా డోర్. ఇది వాస్తు ప్రకారం. నెక్స్ట్ ఇదంతా డైనింగ్ ఏరియా. ఇదంతా ఇక్కడ మనం డైనింగ్ ఏరియా వేసుకోవచ్చు. ఇక్కడ పార్టీషన్ డిజైన్ చేసుకొని ఇంటీరియర్ డైనింగ్ ఏరియాలాగా మార్చుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాం ఇది పూజా రూమ్. డోర్ మంచి డిజైన్ చేశారండి, వుడ్ డిజైన్ బయట. సో నెక్స్ట్ మనం ఇక్కడ రాసేలో ఇది కిచెన్ అండి, కిచెన్ ప్లాట్ఫామ్. కిచెన్ వాల్స్ కూడా మనకి ఇక్కడ టైల్స్ వేశారు. ఇందులో సెల్ఫ్లు కూడా ఇచ్చారు. మొత్తం కంప్లీట్ అయిపోయింది మొత్తం. సో మనకు హాల్ నుంచి అక్కడ లెఫ్ట్ సైడ్ ఒక డోరు, ఇక్కడ బ్యాక్ సైడ్ వెళ్ళడానికి ఇంకో డోర్. మొత్తం 2 బయటకు వెళ్ళడానికి ఎగ్జిట్ డోర్లు ఇచ్చారు మొత్తం. సో మనం అక్కడ బయటకు వెళ్తే ఇక్కడ ఒక వాష్ ఏరియా వస్తుంది ఇక్కడ సైడ్. సో మనం ఇప్పుడు చూస్తున్నాం ఫాల్ సీలింగ్ కూడా మంచి గుడ్ లుక్ తోటి వచ్చిందండి. లగ్జరీ కలర్ తోటి వచ్చింది అంతా ఫాల్ సీలింగ్ అంతా. మనం హాల్లో చూడొచ్చు. విత్ లైటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. లైటింగ్ కూడా ఫిట్ చేశారు ఫాల్ సీలింగ్లో. ఇక మనకు హాల్లోనే కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడే. రైట్. మనకు టీవీ యూనిట్కి
రైట్ సైడ్ మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు. ఇక్కడ ఇలా సెల్ఫ్లు కూడా ఇచ్చారు అండ్ ఒక విండో వచ్చింది. నెక్స్ట్ మనకు ఇది అటాచ్డ్ బాత్రూమ్. మనకు మాస్టర్ బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్. మనకి ఇల్లు అంతా మనకు గ్రానైట్, మంచి కలర్ఫుల్ గ్రానైట్ తోటి చేశారండి, బాగుంది వాష్ కలర్ తోటి. అండ్ నెక్స్ట్ మనకు హాల్ వచ్చేసాం. మళ్ళీ మనం ఇప్పుడు చూస్తున్నాం చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది నెక్స్ట్ మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఒక విండో వచ్చింది. ఇక్కడ సెల్ఫ్లు కంప్లీట్ అయిపోయినాయి. పైన చూడొచ్చు ఇప్పుడు ఫాల్ సీలింగ్, ఇది కూడా ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది. లైట్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. గ్రౌండ్ ఫ్లోర్ లోపల చూస్తాం కదండి, ఇప్పుడు మనం పైకి చూద్దాం. సో ఇక్కడ మనకు పార్కింగ్ పక్కనే ఇక్కడ మనకు ఒకటి వాష్ ఏరియా వచ్చింది, బ్యాక్ సైడ్ ఒక వాష్ ఏరియా, అండ్ ఇక్కడ మనకు ఒకటి స్టెప్స్ కింద ఒక మినీ బాత్రూమ్ వచ్చింది ఇక్కడ చిన్నగా. సో ఇప్పుడు మనం పైకి వెళ్దాం. ఇప్పుడు స్టెప్స్ ఉన్నాయి. సో స్టెప్స్ కూడా గ్రానైట్ వేశారు. ఇలా మొత్తం రైలింగ్ వచ్చింది. సో గ్లాస్ ఫిట్టింగ్ కూడా వచ్చింది. నాకు ఎలివేషన్ గ్లాస్ ఫిట్టింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. మనం పై ఇదంతా బాల్కనీ ఏరియా. బాల్కనీ ఏరియాకి మొత్తం రైలింగ్ వచ్చింది విత్ గ్లాస్ ఫిట్టింగ్ అనమాట బాల్కనీ అంతా. సో ఇదంతా మన ఇప్పుడు బాల్కనీ ఏరియా. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చాం కదా. సో ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది మెయిన్ డోరు, టేక్వుడ్తో కంప్లీట్ అయిపోయింది. మంచి డిజైన్తో వచ్చింది. సో మనకి ఇక్కడ బాల్కనీ పైన కూడా చూడొచ్చు. ఇక్కడ ఫాల్ సీలింగ్ విత్ యూపీవీసీ మెటీరియల్ తోటి కంప్లీట్ చేశారు. లైటింగ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో మనం ఇప్పుడు లోపల చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్ లోపల ఎట్లా ఉంది లోపల డిజైన్ అంతా. సో ఇప్పుడు మనం చూస్తున్నాం హాలు చాలా స్పేషియస్గా వచ్చింది. హాల్ మాత్రం కింది దానికంటే ఇక్కడ, ఎందుకంటే పార్కింగ్ ఏరియా పైన కవర్ అయిపోయింది కదా. సో మనం చూడవచ్చు మొత్తం చాలా పెద్దగా వచ్చింది. పైన మన ఫాల్ సీలింగ్ చూడండి, ఎక్సలెంట్ ఉంది. మొత్తం హాల్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫాల్ సీలింగ్ అంతా. సో మన ఇదంతా గెస్ట్ సిట్టింగ్ ఏరియా. ఇక్కడ సోఫాస్ వేసుకో, గెస్ట్ వచ్చినప్పుడు చూసుకోవచ్చు. ఇక్కడ మనకు ఒక విండో వచ్చింది. నెక్స్ట్ మనం ఇక్కడ ఇది హాల్, ఇదంతా కామన్ సిట్టింగ్ ఏరియా. ఇక్కడ మామూలుగా మనం కూర్చోడానికి ఇక్కడ మనకు ఇక్కడ సైడ్ మనకు టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు. రైట్. సో మనం ఇంటీరియర్ చేసుకుంటే ఇక్కడ మనకు పార్టిషన్ టైప్ కూడా పెట్టుకోవచ్చు వేసుకుంటే. ఇక్కడ మనకి ఇదంతా డైనింగ్ ఏరియా అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ మొత్తం ఇంట్లో కూడా గ్రానైట్ వేసారండి మొత్తం కింద. నాకు ఇక్కడ ఇంకొక విండో వచ్చింది. సో ఇక్కడ మనకు పక్కన చూడవచ్చు పూజా రూమ్. ఇది పూజా రూమ్ కూడా బాగుంది. నెక్స్ట్ సో మనకి ఇది కిచెన్ ప్లాట్ఫామ్. ఇలా సెల్ఫ్ కూడా ఇచ్చారు. సో మనకి ఇక్కడ పూజ రూమ్ పక్కనే ఎగ్జిట్ డోర్ వచ్చింది వెనకాల సైడ్. సో ఇక్కడ మనకు ఇంకోటి వాష్ ఏరియా కూడా ఉంటుంది అక్కడ వెనకాల. సో మనకు హాల్లోనే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇంకొక డోర్ ఉంది కదా. సో చూద్దాం ఇక్కడ ఏమన్నా. సో ఇక్కడ మనకు కూడా ఇంకొక కారిడార్ అనమాట, ఇంకో బాల్కనీ టైప్ ఇచ్చారు ఇక్కడ. అంటే పైన కూడా సిట్ బ్యాక్ టైప్ అనమాట బాల్కనీ నడవడానికి ఇటు సైడ్. సో మనకి ఇందాక ఇంకొక డోర్ అని చెప్పే కదా, ఈ డోర్ నుంచి కూడా మనం బయటకు రావచ్చు. సో ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ అంతా వాష్ ఏరియా. ఇది బ్యాక్ సైడ్ చూసాం కదా, అక్కడ చిన్న బాల్కనీ వచ్చింది, అక్కడ కూడా వాష్ ఏరియా. నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తున్నాం. సో మన ఇక్కడ టీవీ యూనిట్ పక్కనే కామన్ బాత్రూమ్ వచ్చింది ఇక్కడ. హాల్లో టీవీ యూనిట్కి రైట్ సైడ్లో మనం చూస్తున్నాం ఇది మాస్టర్ బెడ్రూమ్. చూద్దాం లోపల.
సో మనకి మాస్టర్ బెడ్రూమ్ ఒక విండో వచ్చింది ఇక్కడ. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇవి సెల్ఫ్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి. పైన ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనకి అటాచ్డ్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి. మనకు ఇక్కడ హాల్లో లెఫ్ట్ సైడ్లో మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇందులో ఒక విండో వచ్చింది. సో ఈ సెల్ఫ్లు చూడొచ్చు ఇవి. ఇందులో కూడా ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ చూశారు కదా, మనం ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఎట్లా డిజైన్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK, గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK. మనం ఒకవేళ ఇల్లు కొంటే కింద రెంట్కి ఇచ్చి మనం పైన ఉండొచ్చు. సో ఓనర్స్కి పైన ఉండొచ్చు. మనం మాత్రం బయట నుంచి లుక్ లోపల కూడా మంచి క్వాలిటీతో చేశారండి. ఫినిషింగ్ అంత లప్పం, కలర్ అంతా అయిపోయింది. సో మనం మీకు ఇల్లు డీటెయిల్ చెప్పా కదండి, మళ్ళీ ఒకసారి 167 స్క్వేర్ యార్డ్స్, వెస్ట్ ఫేసింగ్ అండి, 25 feet రోడ్డు. సో మనకి ఇది కాస్ట్ వచ్చేసి 1 crore 20 lakhs, 1,20,00,000. సో మీకు స్క్రీన్ మీద నెంబర్ డిస్ప్లే అవుతుంది కదా, ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. డైరెక్ట్ బిల్డరు. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మీకు ఫుల్ డీటెయిల్స్ అందిస్తాడు.